ఊళ్ళో గొర్రెలన్నీ అప్పుడు గొర్రెలకి వేసినారు సార్. సరుకులు పంపించలేదు సార్. ఆ గొర్రెలు లేదు సార్. చదివించాలి కదా, చదివించలేకపోయావు. చాలా సంతోషపడతాను. అందుకే ఇప్పుడు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా, ఉపయోగం ఏంటి నీకు? ఎట్లా ఉపయోగం అవును చెప్పని నీ అభిప్రాయం ఏంటి? ఒకప్పటి నుంచి 3,000 నుంచి 4,000 ఇచ్చామమ్మా. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు 200 నుంచి 2,000 చేశాను. మళ్ళీ ఇప్పుడు 3,000 నుంచి 4,000 చేశాను. నీకు దీనివల్ల ఎంతవరకు వెసులుబాటు వస్తా ఉంది? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి వచ్చిన పింఛన్ వస్తుంది, అందుకని ముందు లేదు. ఇప్పుడు పైన సంవత్సరం 3,000 తీసుకుంటుంటే ఇప్పుడు నువ్వు వచ్చినాక 4,000 రూపాయలు. నువ్వు వీళ్ళిద్దరూ కూలికి పోయి కొంత డబ్బులు వస్తుంది, ఇదంతా కలిపి పెట్టుకుంటారా ఖర్చులకై? వాళ్ళకి పెళ్లి చేయాలి కదా నువ్వు? చేయాలి సార్. మరి పెళ్లి చేయను ఒగాయప్ప, నాకు ఇల్లు కావాలని ఒగాయప్ప అంటాడు. ఇప్పుడు అడుగుతున్నాను సార్, భారీ ఇల్లు కావాలని, హెలికాప్టర్ పెట్టాలని. ఇప్పుడు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఇంటి జాగా ఉందా? ఎక్కడ ఉందమ్మా? అక్కడే కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే? దాని పక్కనే చేసేయండి. గొర్రెలు పెట్టిస్తామో మేపుకుంటారా? ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రెల, ఇంటికన్నా మేపుకున్న గొర్రెలు వచ్చాయి? మార్నింగ్ టు ఈవినింగ్ మేపుకుంటారు సార్. ఈవినింగ్ అయితే ఒక కళ్ళం వేసుకొని అక్కడ పెట్టుకుంటారు. అది చేస్తారు. అది ఇప్పుడు కదా అవి రాలేదా? ఫార్మ్స్ అవి రాలేదా? అవి లేవు సార్ ఇక్కడ. మామూలుగా వీళ్ళు బయటికి పోయి మేపుకొని వచ్చి సాయంత్రం అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫార్మ్స్ మీకు ఐడియా ఉందా? పెద్దదైన తర్వాత మళ్ళీ దాన్ని పంపించి చిన్నది తీసుకుంటారు. అదొక కాన్సెప్ట్. ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేటివి, కోళ్ళ ఫార్మ్, తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేటివి. ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకునే పరిస్థితి వచ్చాం. అదే మాదిరిగా ఇప్పుడు ఇవి కూడా గొర్రెలు కూడా ఇంటికానే ఉంటాయి, పొట్టేళ్ళు అవన్నీ. దాని మీదనే ఆదాయం వస్తుంది. సరే ముందు గొర్రెలు పట్టించండి, ఒక యూనిట్ నేను మాట్లాడతాను. 2 శాంక్షన్ ఏంటి నువ్వు సరిగా చూసుకోమ్మా. అలాగా ఓకే. కానీ ఓకే పట్టుకోమ్మా. ఏమి లేదు. ఏం చేస్తారు ఆ భూమిలో? $2 లక్షల పైన పెడతాను సార్ పెట్టుబడి. పంటే లేదు సార్.
అది సౌడు భూమి సార్. చౌడు భూమి అది పండిస్తారు సార్. పంట రాదు. పంట రాస్తారు సార్. పత్తి మిర్చి అట్లాంటివి వేసుకుంటారు, పెట్టుబడి పెడుతున్నారు కానీ వేడి వల్ల ఇప్పుడు విధంగా ఉండేటన్ని ఈ ఇది ఒక యాంగిల్. ఈ ఏరియాలో ఏమైనా ల్యాండ్ ఒక 20,000 ఎకరాలు 30 ఎకరాలు దొరికితే పవర్ పెట్టేయడం. సోలార్ ఇప్పుడు వస్తున్నారు సార్. ఒక 5,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు మన కలెక్టర్. వీళ్ళందరూ ముందుకు వస్తే వీళ్ళకి కూడా ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఒక 8 యూనిట్స్ ఉన్నాయి సార్, స్టీల్ ప్లాంట్ చిన్నది. ఇప్పుడు 2,500 ఎకరాలు మనం చేస్తే వీళ్ళందరికీ జాబ్ ఆపర్చునిటీస్. ముందు వీళ్ళకు గొర్రెలు పట్టించండి, నేను మాట్లాడతాను. ఓకే అమ్మా, నేను గొర్రెలు పట్టిస్తాను, ఇల్లు కట్టిస్తాం. ఇప్పుడు రామ్మా, మళ్ళీ ఇంకా వెళ్తాం కదా. రామ్మ మళ్ళీ మీటింగ్ రండి, ముగ్గురు రండి. ఇట్రా, నువ్వు ఈ పక్కన. ఓకే అమ్మా, ఓకే బాబు. ఏదో పని చేయాలా మీరు, గమ్మునుంటే ఎట్లా? లైఫ్లో జీవితంలో సెటిల్ కావాలి కదా. అవునమ్మా, ఏదో ఒకటి ట్రై చేయాలి కదా. పని పోయినా కానీ 4,000 రూపాయలు వస్తుంది సార్. ఈ ఖర్చులకే అయ్యలేదు సార్. మేము కూడా చేస్తాం కానీ మీరు కూడా చేసుకోవాలి, బాగుపడాలి. ఓకే మరి నేను మాట్లాడతారు, చూపిస్తాను. ఓకే, ఎన్ని వస్తాయి? 20. ఓకే, అది ఇమ్మీడియట్ లాంచ్ చేయాలండి. ఇల్లు కూడా కట్టించేసి నేను కాకపోతే 15 acres గ్రామ కంట ఉంది సార్. ఇక్కడ కట్టించండి, వాళ్ళకి ఇక్కడే కావాలంటే. ఎక్కడ వెళ్ళాలి? ఏమ్మా బాగున్నారా? చదువుకున్నారా? ఇక్కడ స్కూల్ మీద ఏం చదువుతాను? ఏం చదువుతావమ్మా? 5వ క్లాస్. చిన్నగా ఉన్నావు. అందరికండి అమ్మా, అటువైపు చూడు. పేరు ಏನು ಓದ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం
సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. श्रीमान श्रीमदमानस्य गोत्रोद्भृश्य पुनर्गोदमानस्य नामधेयस्य चतुर्भावना सौभाग्यवतीयाः परमेश्वरस्य पुत्रस्य पुत्रिकायाः योगेश नामधेयस्य ब्रह्मणे नाम्याः तस्य पुत्रस्य देवाङ्गनामधेयस्य सह कुटुम्बस्य सह कुटुम्बस्य अभय आदिवासीप्रिया प्रत्यर्थं गणापति गोदान प्रदान తీర్థం ఇచ్చేయండి స్వామి, మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి आंजनेय स्वामी पास गोविंद लक्षणं देव देवा बहु कर्मा बाबा बाबा समभात्वाः दुर्या देवा शरणागतः वृंदावन वक्षोक्ष रामने स्मृतं नमस्कारां गिरिं परिकल्पयामि తీర్థులు అక్కడే ఉన్నారు.
సంగ్రహణేష్టాగతే ఇమాం జలదాగం సంగ్రహణాయేదే వాసారత్యర్జనపదే రాజసమాసాయం వత్సలః వత్సలమేవావృందే ఓంజీపదే ఊర్ధ్వైమం జానాః ఓత్థమేవావృందే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదస్వమేధ సమృద్ధి ఐంద్రాగ్నౌ రాజవం సర్వాభ్యోదేవతాభ్యోజహోతి యమాగ్నిహోత్రం జ్యోతి యథాకర్మే ధేనం ధేత్తే దర్పయతే యమగ్నిహోత్రే యజమానతపేదే యప్పది ప్రజాపతిభిః తసవర్గం లోకం జానాతి పశ్యతి పుత్రో పశ్యతి పౌత్రో తత్ప్రజాపతిభిర్విధనయిచ్ఛాయతే యస్వయం విదిశో అగ్నిహోత్రం కల్పతే యవతేన దేవం వేద ఆరోగ్య ఐశ్వర్య దర్శన ప్రాప్తిస్తుంది. చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది మనందరి ప్రియతమ నాయకులు మనందరికీ ఆంజనేయ స్వామి అంటే ఎంత భక్తిభావమో
మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారంటే కూడా అంతే భక్తిభావంతో మనము ఆయన్ను ఆరాధిస్తూ ఉంటాం. అట్లాంటి అధినేత ఈరోజు మన గ్రామానికి ఎవరైనా ముఖ్యమంత్రి హోదాలో నేమకల్లకు వచ్చారా? ఎప్పుడూ రాలేదు. నేమకల్లు గ్రామానికి వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకు రావడం మనందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. మరి మన నాయకుడు మన దగ్గరికి వచ్చాడు. ఇక్కడే నేమకల్లు ఉంతకల్లు మధ్యలో భవిష్యత్తులో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలనేది మా అందరి ఆశ. దాన్ని నెరవేర్చమని మన నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందుకనే 2014-19 మధ్యకాలంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత పెద్ద ఎత్తున 4,500 కోట్ల రూపాయల నిధులిచ్చి మనందరినీ కూడా ఆదుకున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళా 5 సంవత్సరాల దుష్టపాలన తర్వాత ఒక మంచి నాయకుడు, దేశం మెచ్చే నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బాగుంటాయని బలంగా నమ్ముతా ఉన్నాం. అనంతపురం జిల్లాకు వరప్రసాదం లాంటి మల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీనివా తొలి దశ విస్తరణ కార్యక్రమాలను త్వరలోనే చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే సంసిద్ధులై ఉన్నారనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే పూర్తయితే అక్కడి నుంచి మనకు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు వస్తాయి. అట్లాగే ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు 36A ప్యాకేజీ కింద దాదాపు 64,000 ఎకరాలకు సాగునీరు అందేదానికి అవకాశం వస్తుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుండడంతో పాటు రాయదుర్గం నియోజకవర్గం ఎడారి దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తున్న అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఎడారి నివారణ కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేశారు. మళ్ళా మన నాయకుడు ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో ఎడారీకరణ ప్రక్రియ ఆగిపోతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఇవే కాకుండా మా నేమకల్లకు వచ్చారు సార్. ఇక్కడ బీసీలు అధికంగా ఉన్నారు. బీసీ బాలురకు ప్రత్యేకంగా ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని, అట్లాగే ఒక పిహెచ్సి ఇవ్వాలని, ఈ ఆంజనేయ స్వామి గోపురానికి 3,75,00,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని, ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు అన్ని పూర్తి చేయడానికి దాదాపు 5 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని, మీకోసం మీరు బాగుండడం కోసం నేను మరి దైవ సమానులైన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే సారు మీతో మాట్లాడడానికే ఇక్కడికి వచ్చారంత దూరం నుంచి, కాబట్టి మీరు సారు మాట్లాడితే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు పూజ్యులు మన రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం ఇచ్చేటువంటి వ్యక్తిగా, మన అందరి అభిమాన నాయకుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, స్థానిక శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అధికారులకు, సోదర సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, ప్రేమాన్ని చూపుతూ మన ప్రాంతం పట్ల నిత్యం ఎన్నో నిధులు తీసుకొచ్చి
ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రాయలసీమ వాసులు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సార్ ఈ మధ్యనే మీరు చూపిన చొరవతోటి 2014లో అరటి పళ్ళు సాగు చేసేటువంటి రైతన్నల కోసం మొట్టమొదటిసారిగా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి అరటి బాగా మంచిగా ఇంకా పైకి వెళ్తుందని చెప్పేసి మీరు ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా 20 టన్నులతోటి మొదలుపెట్టినటువంటి అరటి సాగు ఎక్స్పోర్టు ఈ మధ్య కాలంలో వారం క్రితమే ఒక బనానా ఎక్స్ప్రెస్ ట్రైన్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 టన్నుల అరటి సాగుని మన విదేశాలు పంపించే స్థాయికి ఎదగడానికి ప్రత్యేకమైన కృషి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపుగా 10,000 హెక్టార్ల పండించినటువంటి 8.5 లక్షల అరటిలో 1,00,000 టన్నుల అరటిని ఈరోజు మనం విదేశాలు పంపించే స్థాయికి వచ్చామంటే నిజంగా సార్ యొక్క దూరదృష్టి వల్ల ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా సార్ మీ యొక్క చిన్న విన్నపం మీకు గతంలో తెలియజేయడం జరిగింది. మా అందరికీ అనంతపురం జిల్లా హార్టికల్చర్ హబ్గా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే తద్వారా ఎయిర్ కార్గో ద్వారా ఇంకా విపరీతంగా అరటి, దానిమ్మ, సపోటా, అదేవిధంగా బత్తాయి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుంటుంది కాబట్టి మా ప్రాంతంలో ఒక హార్టికల్చర్ ఎయిర్పోర్ట్ని శాంక్షన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా అనంతపురం జిల్లా అంటేనే కరువు సీమ. ఈరోజు 7 మండలాలని కరువు ప్రాంతాలుగా పట్టించాం కాబట్టి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 31 మండలాలు కూడా ఏదో రకంగా ఇబ్బందులు పడుతున్నాం సార్. రైతులందరూ కూడా దయచేసి వాటిని కూడా మిగిలినటువంటి మండలాలను కూడా కరువు ప్రాంతాలుగా ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. ఇదే విధంగా మీ యొక్క ఆధ్వర్యంలో మన అనంతపురం జిల్లా అన్ని రకాలుగా ముందుండాలని, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఒక ఆదర్శమైన జిల్లాగా రూపొందించేలాగా మీ యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మన నేమకల్ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదంతో భగవంతుడు ఇంకా మరిన్ని మంచి పనులు చేసేటువంటి అవకాశం ఇచ్చి శక్తినిచ్చేసి మన ప్రాంత అభివృద్ధికి వారు సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెండు నిమిషాలు మాట్లాడు భాగ్యమ్మ. హలో హలో సార్, నమస్కారం సార్. మీ ప్రభుత్వం వచ్చాం నుండి చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. 5,000 పింఛన్ నుండి 15,000 పింఛన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వం చాలా చాలా సంతోషంగా ఉన్నాం సార్. భాగ్యమ్మ మాట్లాడుతుంది. భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి. గౌరవైన ముఖ్యమంత్రి సార్కి నా వందనాలు, గౌరవైన ఎమ్మెల్యే సార్కి నా నమస్కారాలు. మీ ద్వారా వల్ల మేము చాలా లబ్ధి పొందాము. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అందరికీ, గ్రామ సభ్యులకి, అన్నదమ్ములకి అందరికీ నమస్కారం. మాకు గత కాలంలో మాకు 2,500 పింఛన్ వచ్చేది. ఇప్పుడు 4,000 పింఛన్ ఇంటింటి ద్వారా వచ్చి ఇచ్చేదానికి మళ్ళా సంఘం ద్వారా మేము లబ్ధి పొందాము. సారు సల్లని చూపు వల్ల మేము 10 లక్షల వరకు 2011లో మేము జాయిన్ అయినాము. డాక్టర్ గ్రూప్లో అప్పటి నుంచి మేము రుణాలు తీసుకుని అందరితో పాటు మనం కూడా సమానంగా ఉన్నాము. మన ఊరికి వచ్చినాడు సార్, చాలా సంతోషము. ఇంకా మన ఊరికి రావాలా, ఇట్లా అభివృద్ధి చెందాలా అనే మనస్ఫూర్తిగా కోరుకొని నేను 4 మాటలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరూ ధన్యవాదాలు. గ్యాస్ దీపం కింద మొన్న తీసుకున్నాం.
అది కూడా మాకు బెనిఫిట్గా చేసినారు. వాళ్ళు సూప్ చల్లగా ఉండాలని నేను ఆశిస్తూ నమస్కారం సార్. మా ఊరికి బస్సు కావాలా సార్? మాకే అర్జెంటు. ఆడవాళ్ళకి బయటికి పోయేదానికి ఇబ్బందిగా ఉంది, అది కావాలి. స్కూలు కావాలి సార్ మాకు. స్కూలుని బయటికి పోయేదానికి బస్సు లేకుండా దానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ. ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఇక్కడే చదువుకొని ఉండేదానికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుకి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇంత గొప్ప పేరు ఉంది మా ఊరికి, కానీ అదొక్క ఇది అయితే లేదు. సారు దయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే. మన కోసం ఎవరు వచ్చారు మన ఊరికి? మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చారా లేదా? వరాలిచ్చే నాయకుడు, మనలందరినీ బాగు చేసే నాయకుడు, ఈ రాష్ట్రానికి సర్వం తానై సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తున్న నాయకుడు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? ఈరోజు నేమకల్లుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా కూడా కనపడుస్తున్నారు. ఈరోజు మీరెంత జోష్లో ఉన్నారో ఇది శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, దీనికోసం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు పయ్యావుల కేశవ్ గారు, ఇప్పుడే నేను 2 ఇండ్లకు పోయి వచ్చాను. పాల్తూర్ రుద్రమ్మ కొరబ కమ్యూనిటీ, ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు, కానీ పెద్దగా ఆదాయం లేదు. ఆ ఆడబిడ్డకి దగ్గర 4,000 రూపాయలు నెలకు ఈ ప్రభుత్వం పింఛనిస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా నేనే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాను, పరామర్శించాను. దివ్యాంగురాలైనటువంటి ఇంకొక ఆడబిడ్డ కూడా పింఛన్లు ఇస్తున్నాం. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేనేదైతే ప్రతిపక్ష నేతగా ఏప్రిల్ 11వ తారీఖు వచ్చాను, కొంతమంది తమ్ముళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, కనేకల్కి వచ్చాను. ఆ రోజు 11 వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ రోజు 11వ తారీఖు వచ్చాను కాబట్టి మీరందరూ కలిసి 11 నెంబరే అపోజిషన్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, కూటమిని గెలిపించండి, మీ పొలాలకు నీళ్లు తీసుకొస్తానని నేను చెప్పాను. మన గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయని కూడా హామీ ఇచ్చాను. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాను. అదే మాదిరిగా భూ కబ్జాలు చేసే వాళ్ళ భరతం బట్టి మీ భూములకు రక్షణ ఇస్తానని చెప్పి కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాల సీమగా చేసే బాధ్యత మాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను.
ఆ ఉత్సాహమే ఈరోజు మీ అందరిలో బ్రహ్మాండమైన మెజారిటీ గెలిపించారు. 45 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉంది. నేను కూడా రాజకీయాల్లో ఉన్నా, నేనేం కొత్త కాదు. కానీ ఎప్పుడూ లేనంత గెలుపు మీరు సాధించారంటే నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించారు. 93% గెలిపించిన ఘనత, 57% ఓట్లేసి గెలిపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక ఆశయం కోసం, ఒక ఆలోచనతో మీరందరూ ఓట్లేశారు. అప్పటి వరకు దోపిడీ చేసిన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మీ ఆశల్ని ఏ ప్రభుత్వం అయితే నెరవేరుస్తుందో ఆ ప్రభుత్వానికి పెత్తనం కట్టే పరిస్థితికి మీరు అందరూ వచ్చారు. నాకెప్పుడూ అనంతపూర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. అనంతపూర్ జిల్లాలో రాయదుర్గ్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం ఉండే నియోజకవర్గం. దీనికి కారణం అనంతపూర్ జిల్లానే వెనుకబడిన జిల్లా. రాయదుర్గం అయితే ఇంకా బాగా వెనుకబడిపోయిన ప్రాంతం. ఇప్పుడే ఎమ్మెల్యే చెప్పాడు, దేశంలోనే ఇలాంటి ప్రదేశం ఉండదు. ఒక స్థాయిలో అయితే నేను ముఖ్యమంత్రి 14లో ఈ యొక్క రాయదుర్గ ప్రాంతంలో ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో అలాంటి కార్యక్రమాలు చేపట్టాను. ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్పాడు, మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఎడారి సూచనలు ఉన్నాయని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, ఎడారి కానీయను, ఈ రాయదుర్గని అన్ని విధాల ఆదుకొని మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఆ రోజే మొత్తం మీరు చూస్తే ఒక్క అంద్రి నీవా పైన 4,500 కోట్లు ఖర్చు పెట్టాం. రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఒక్క ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టాం. ఏదో జీడిపల్లి భైరవాని తెప్ప ఎత్తిపోతల పథకానికి 968 కోట్ల రూపాయలు మంజూరు చేసి 35% పనులు కూడా పూర్తి చేశాం. మళ్ళీ ఈ నియామకాలు సాక్షిగా చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే నేను ఆంజనేయ స్వామిని కూడా చూశాను. ఏదైనా మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ముందు ఆంజనేయుని తలుచుకుని అక్కడి నుంచి పని ప్రారంభిస్తాం. నేను కూడా మీ ఊరి అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నాకు ఆ శక్తిని, ధైర్యాన్ని, తెలివితేటలిమ్మని ఆంజనేయ స్వామిని ప్రార్థించి ఇక్కడికి వచ్చాను. నేను నా లెక్క ప్రకారం తిరుగు లేకుండా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, నేను ఎప్పుడూ పేదల పక్షానుండాలని చెప్పేది నా ఆలోచన. ఏ నిరుపేదలైతే ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. నేను ఎన్నికల కంటే ముందు చెప్పాను, ఆ రోజు నేను మీకు ఇచ్చిన హామీ పింఛన్లు పెంచుతానని చెప్పాను. పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు ఒకేసారి పెంచి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా ఒకేసారి మీకు పింఛన్లు అందించాను. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ పింఛన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో 84, 85లో పెట్టారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దాన్ని 70 రూపాయలు చేశాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014-15లో 200 నుంచి 2,000 రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.
ఇప్పుడు మళ్ళీ 3,000 నుంచి 4,000 చేశాను. 64 లక్షల మందికి ఇస్తున్నాం. 5 నెలల్లో మీరు చూస్తే 18,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేదవాళ్ళకి ఇచ్చామంటే నాకు అనిపిస్తుంది నా జీవితం ధన్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకు న్యాయం చేశాను కాబట్టి 64 లక్షల మందికి 2,709 కోట్ల రూపాయలు నెలకిస్తున్నాం. ఇది చూస్తే 33,099 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్క పింఛన్ల మీద ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఓసారి ఇక్కడ మీరున్నారు, పక్కన కర్ణాటకకి వెళ్తారు. మళ్ళీ ఒక నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ పింఛన్ క్యాన్సిల్ అయిపోతుంది. కానీ నేను ఈరోజు ఆలోచించింది, ఒక నెల తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3వ నెలలో 3 నెలల పింఛన్ మీకు ఇచ్చే ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దీనిపైన ఈరోజు మీరు చూస్తే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు అదనంగా దీనికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క 21,788 మంది మామూలుగా ఈ ప్రభుత్వం లేకపోతే నష్టపోయేవారు, వారందరికీ నెలకిస్తాం, రాబోయే రోజుల్లో కూడా ఇస్తాం. ఎవరైనా సరే మగవాళ్ళు చనిపోతే ఆ ఇల్లు అనాథ కాకూడదని భార్యకు ఇమ్మీడియట్గా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశాను. ఆటోమేటిక్గా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో 2,84,069 మందికి పింఛన్లు వస్తున్నాయి. బొమ్మన్హల్లో 6,449 మందికి 2,82,00,000 ఇస్తున్నాం. నెమకల్గమలో 306 మందికి 13,85,000 నెలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడికక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడా దేశంలో మరిగి ఇవ్వడం లేదు. దగ్గర దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛన్ ఇచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క పైసా అవినీతి ఉండదు. ఎక్కడో సచివాలయంలో కూర్చోవడం కాదు, రచ్చబండ మీద కూర్చోవడం కాదు. నేరుగా మీ ఇంటికి రావాలి, మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించాలి, మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీకు ఇచ్చి, నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టాను.
పేదల సేవలో అన్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే ప్రతి నెల మొదటి తారీఖున ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఈ పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించడం అంటే వారి ఇంటికి వచ్చి వారి కష్టాలు చూస్తే వాడు పడే కష్టాలు మనకు అర్థమవుతాయి. దానివల్ల ఇంకా బాగా చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కష్టపడేది మీకోసం. నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, పేదవాళ్లకు న్యాయం చేస్తాను, కష్టపడి సంపాదిస్తాం. కష్టపడి సంపాదన చేయాలంటే అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఈ పేదవాళ్ళకు ఖర్చు పెట్టడానికి నేను నిరంతరం శ్రద్ధగా ఉంటాను, నిరంతరం శ్రమిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. మనస్సుంది, కానీ సమస్యలు కూడా బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రిని. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే ఎవరూ లేనంత కాలం నన్ను ముఖ్యమంత్రిగా పెట్టిన ఘనత మీదే. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే దానికి చిరునామా తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని ప్రారంభించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. విధ్వంస పాలన అయ్యే పరిస్థితి వచ్చింది. తవ్విన కొద్దీ తప్పులున్నాయి. ఎక్కడ చూసినా అప్పులైపోయినాయి. వాళ్ళు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మన ఊర్లో కూడా ఎవరైనా సరే తల్లిదండ్రులు కొంత ఆస్తిస్తే ఆ ఆస్తిని కాపాడకుండా ఊరూరు తిరిగి అప్పులు చేసి ఎక్కడికక్కడ తాగడానికి తిరగడానికి ఖర్చు పెట్టేస్తే ఆ కుటుంబం ఎట్లయితే నష్టపోతుందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం కూడా ఉంది. ఇష్టానుసారంగా అప్పులు చేశారు. ఎన్ని పాపాలు చేయాలన్నీ చేశారు. ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు చేశారు. కడాన రాష్ట్రం అయితే దివాలా తీసి ఈ నెల జీతాలు ఇస్తామా లేదని భయపడే పరిస్థితి వచ్చింది. ఇంత మును పాలనలో మీరు చూశారు, నెలవారీగా జీతాలు ఇచ్చేవారు కాదు, ఎక్కడెక్కడో అప్పులు తెచ్చేవాళ్ళు. కడాన మద్యపానాన్ని కూడా మద్యపాన నిషేధం అని చెప్పిన పెద్ద మనుషులు దాన్ని కూడా తాకట్టు పెట్టి 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టేశారు. కడాన ఎంఆర్ఓ ఆఫీసుల్ని హాస్పిటల్ కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒకటే చెప్పాను, ఆ రోజు నేను చెప్పింది ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసి నాకుండే అనుభవంతో మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానని చెప్పా. 6 నెలలుగా నిరంతరం పనిచేశాం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇప్పుడిప్పుడే ఒక్కొక్క స్టెప్పే ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే నేను ఒక మాట చెప్పాను, అన్నీ జరిగే వరకు వెయిట్ చేయలేం కాబట్టి ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేయాలని సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను సంతకాలు పెట్టిన 5 సంతకాల్లో ఒకటి మన పిల్లల ఉద్యోగాల కోసం మెగా డిఎస్సికి సంతకం పెట్టాను. తొందరలోనే పిల్లలందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. అది అయిన తర్వాత ఏదైతే పేదల సేవలో పింఛన్ల మీద సంతకం పెట్టాను. ఇంకో పక్కన చూస్తే అన్నా క్యాంటీన్లు, కడాన పేదవాడికి 5 రూపాయలకు తిండి ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరైతే ఇంట్లో వస్తలేదో
ఎక్కడన్నా బయట పోయి ఉద్యోగం చేస్తా ఉండి కూలి పని చేసుకుంటే నేరుగా అన్నా క్యాంటీన్కి పోతే 5 రూపాయలకే భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉంటుంది. దానివల్ల పేదవాళ్ళకి ఎంతో వెసులుబాటు వస్తుంది. ఇప్పటికే 198 క్యాంటీన్లు ఓపెన్ చేశాం. 1,20,00,000 మందికి నిరుపేదలకు భోజనం పెట్టాం. అన్నం కావాలనేవాడు బాధపడకుండా వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను సూపర్ 6 అని మాట్లాడాను. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. నేను ఆ రోజు చెప్పిన ప్రతి ఒక్క దానికి ఎప్పటికప్పుడు నేను నెమరేసుకుంటూ మీ కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోతున్నాను. ఆ రోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు. మా తల్లి కష్టపడేది. ఇంట్లో వంట గ్యాస్ లేకుండా నేను చిన్నప్పుడు చూస్తే ఆ పొగంతా వచ్చి కడుపులోకి పోయి కళ్ళలో నీళ్లు వస్తూ బాధపడుతూ చూసేవాడిని. అందుకే నేను ఆలోచించాను, నా ఆడబిడ్డ ఏ ఆడబిడ్డ కూడా కష్టపడకూడదని. ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం కార్యక్రమం కింద ఉచితంగా వంట గ్యాస్ నేనే ఇచ్చానని మా ఆడబిడ్డలందరికీ గుర్తు చేస్తున్నా. ఈరోజు రేట్లు పెరిగాయి. ఆడబిడ్డలు కష్టపడుతున్నారు. మళ్ళీ కట్టెల పొయ్యికి పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించా, దీపం 2 కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఆదాయాన్ని పెంచాలని, మీ జీవన ప్రమాణాలు పెరిగే విధంగా పనిచేయాలని ముందుకు పోతున్నాం. ఎవరికి గ్యాస్ కనెక్షన్ కావాలన్నా ఈ డబ్బులు 3 గ్యాసులు 3 సిలిండర్లు ఉచితంగా కావాలంటే 2 నిబంధనలు. ఒకటి ఆధార్ ఉండాలి, రెండోది రేషన్ కార్డు ఉంటే ఆటోమేటిక్గా ఇస్తున్నాం. దానికి శ్రీకారం చుట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే గట్టిగా చెప్పినా కూడా వినకుండా ఇప్పుడు మేము చేయలేమన్నారు. అన్ని రాష్ట్రాలు ఒక పద్ధతి పెట్టారు. అందుకనే ఈరోజు ఆలోచిస్తున్న ఇంకా వాళ్ళ మీద నెగోషియేట్ చేస్తున్నాం. అవసరమైతే ముందే డబ్బులు ఇచ్చి మీరు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా ముందు కట్టేది కూడా లేకుండా చేయాలని చెప్పి అనుకుంటున్నా. అది కూడా తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు ఎవరైతే డబ్బులు మీరు పెట్టి గ్యాస్ తీసుకుంటే 48 గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికే 50 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఇంకా మిగిలిన అర్హులందరికీ ఈ గ్యాస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 2,684 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎక్కువైనా పర్వాలేదు కానీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంకో పక్కన ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, భూ కబ్జాలు చేసే వాళ్లకు మాత్రం హెచ్చరిస్తున్నా. అందుకే యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాను. మీ భూమి ఎవడైనా కబ్జా చేసినా జోలుకొస్తే తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇంతవరకు రికార్డులే తారుమారు చేశారు. మీ భూమికి రక్షణ లేకుండా పోయింది. ల్యాండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఒకటి తీసుకొచ్చి మొత్తం కబ్జాలు చేస్తూ ఇష్టానుసారంగా భూములన్నీ రికార్డులు మార్చేసే పరిస్థితికి వచ్చారు. నాకు వచ్చే పిటిషన్లు మీరు చూస్తే 40 నుంచి 50% పిటిషన్లు భూ సమస్యలే వస్తున్నామంటే భూ బకాసురులు ఏం చేశారో ఒక్కసారి మీకు అర్థమవుతుంది. ఇప్పుడే మీరు చూశారు, మద్యం పైన చెక్ పెట్టాం. ఒకప్పుడు మీరు చూస్తే నాసి రకం మందు వచ్చేది. మీరు పక్కన పోయి కర్ణాటక పోయి మందు తాగేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా తాగే విధంగా ఏదైతే ఉందో
నాణ్యమైనది కర్ణాటకలోతో సమానంగా ఇక్కడ కూడా మద్యం రేట్లు తగ్గించడమే కాకుండా ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మనం చేయగలిగామంటే ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలూచి చేశారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు. సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మద్యం దోపిడీకి అడ్డుకట్టేశాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే ఇసుక ప్రకృతి ఇచ్చిన వరం మనకది. వర్షాలు పడతాయి, వాగుల్లో వంకల్లో నదుల్లో ఇసుక ఫార్మ్ అవుతుంది. అది మన కన్స్ట్రక్షన్కి అవసరం. దీన్ని కూడా వ్యాపారం చేసుకున్నారు. దీన్ని కూడా ఆ రోజు ఇసుక అంతా కూడా దందాలు చేసి పెద్ద ఎత్తున నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు 1000 కోట్లు సంపాదించుకున్నారు. పేదవాళ్ళకి ఇసుక దొరక భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉపాధి లేకుండా నానా అవస్థలు పడే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు అందుకనే ఒకే హామీ ఇచ్చాను, మీ ఊర్లో ఇసుకుంది, తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చాను. మీ ట్రాక్టర్ తీసుకెళ్ళండి, మీరే ఇసుక తెచ్చుకోండి. ఎవరైనా అడ్డం వస్తే నా పేరు చెప్పండి, అవసరమైతే నిలదీయండి, తాట తీస్తామని చెప్పండి. ఇది ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛ మీకు. ఇది ఎవడైనా అడ్డం వస్తే మాత్రం ఏం భయపడక్కర్లేదు. 2వ గేర్లో పోతా ఉంటే 4వ గేర్లో మార్చి స్పీడ్ పెంచండి, ఏం కాదు. నేను ఈ పేదవాళ్ళ ప్రభుత్వం, ఇది ప్రకృతి పరంగా ఇచ్చిన ఇసుక మీ హక్కు తప్ప ఈ పెత్తందారులకు హక్కు లేదని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మీరు ఫ్రీగా ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా ఇసుక దొరక్కపోతే ప్రభుత్వం అక్కడ మనుషులు పెట్టి ఇసుక తీయిస్తారు, కానీ అది కూడా మీరు ట్రాక్టర్ తీసుకపోయినా దాంట్లో ఇస్తారు, లారీ తీసుకపోతే ఇస్తారు. అది కూడా తక్కువ ధరతో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీకంటే అది తక్కువ, మీరే చేసుకుంటే తక్కువ ధరకు వస్తే మీరే చేసుకోండి, ఎవ్వడు అడ్డుపడడు. ఎక్కడ దొరికితే ఇసుక అక్కడ తెచ్చుకునే స్వేచ్ఛ మీకు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా గంజాయి పంట బాధేస్తుంది. డ్రగ్స్, పిల్లలు ఏమైపోతారో నా ఆందోళన కలుగుతుంది. ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి, గంజాయి తీసుకున్న వ్యక్తికి భార్య తల్లికి వ్యత్యాసం తెలియదు. వాళ్ళలోకి దుర్మార్గులు వస్తారు. అలాంటిది రాష్ట్రంలో గంజాయి రాజధానిగా విశాఖపట్నాన్ని చేసి ఎక్కడ చూసినా పంట పండించే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా యాక్షన్ తీసుకోలేదు. పోరాడితే కేసులు పెట్టారు. ఈరోజు నేను చెప్తున్నా, ఎవడైనా సరే గంజాయి కానీ ఎక్కడన్నా పండించిన గంజాయి తెచ్చి అమ్మినా అదే మీకు చివరి రోజున మరొకసారి హెచ్చరిస్తున్నా. డ్రోన్స్ పెట్టాను, ఎక్కడికక్కడ డ్రోన్లన్నీ చూస్తున్నాయి. దానికి కూడా పేరు డేగా అని పెట్టా, ఈగలని పేరు పెట్టా.
రాష్ట్రం మొత్తం డేగ కన్ను పెట్టాం. ఎవరైనా సరే గంజాయి పండించినా, గంజాయి అమ్మినా, మత్తు పదార్థాలు అమ్మినా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఆంజనేయ స్వామి సాక్షిగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే సమాజ హితం కోసం పనిచేస్తున్నా. దానికి ఒక కమిటీ వేశాం, ఈగలనే ఫోర్స్ కూడా పెట్టాం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా లేకుండా చేస్తాం, శాండ్ మాఫియా లేకుండా చేస్తాం, గంజాయి మాఫియా లేకుండా చేస్తాం. కడాన పేదవాళ్ళకి ఇచ్చే రైసు కూడా, పేదవాళ్ళకి 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళు కొంతమంది ఆ బియ్యం తినే అలవాటు లేదు కాబట్టి పోతే పోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ కొంతమంది దుర్మార్గులు తయారవుతున్నారు. దీనిపైన కూడా ఆలోచిస్తున్నా. ఏ విధంగా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందో, పేదవాళ్లకు న్యాయం జరుగుతుందో దానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యంగా తయారైపోయింది, దోపిడీ రాజ్యంగా ముందుకు పోయారు. ఇవన్నీ ప్రక్షాళన చేయడానికి కొంత సమయం పడతా ఉంది. ఇంకో పక్కన చెత్త మీద పన్నేశారు. 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా పేరకపోయింది. గ్రామాల్లో మీరు చూస్తే ఎక్కడికక్కడ చెత్తంతా రోడ్డు మీద వేసే పరిస్థితికి వచ్చారు. నేను అప్పట్లోనే దగ్గర 10,000 12,000 వేస్ట్ కాంపోస్ట్ అని షెడ్లు కట్టి అక్కడ ఎరువులు తయారు చేసి మళ్ళా పొలాలకు పంపించడం, సీసాలు ఇవన్నీ ఉంటే రీసైక్లింగ్ పంపించే ఏర్పాటు చేశాం. అవన్నీ మళ్ళీ పరిశుభ్రమైన గ్రామాలు చేస్తాం. ఎక్కడికక్కడ ఏ గ్రామం చూసినా ఒక పరిశుద్ధమైన గ్రామంగా, క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈరోజు నీ గ్రామానికి వస్తే మెజారిటీ అంతా కూడా బీసీలే. ఎప్పుడు బీసీలంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని ఆదరించింది ఇక్కడుండే బీసీలే. అందుకే నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పాం. చేతి వృత్తులున్నాయి, కుల వృత్తులున్నాయి, వ్యవసాయ పనులున్నాయి. చాలా మంది అయితే మిమ్మల్ని చూస్తే ఆ పనులన్నీ కూడా ఆధునీకరణలో మరుగైపోయి మీ జీవితాల్లో సమస్యలు వచ్చాయి. అందుకే మళ్ళీ మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే బోయలున్నారు, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే ఈసారి మీరు చూసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా బోయ కులానికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. లక్ష్మణారాయణ గారు ఒక పక్కన, కాలువ శ్రీనివాసులు గారు ఇంకొక పక్కన అనంతపూర్ కానీ కర్నూలు కానీ ఏదైతే కురబ కులస్తులకు ఇచ్చాం, ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లాలో కురబకి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ. పేదల పట్ల బీసీల పట్ల ఉండే సానుకూలత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క కులాన్ని పైకి తీసుకురావడానికి ఆలోచిస్తున్నాను. గీత కార్మికులు వాళ్ళంతా కూడా ఒకప్పుడు కళ్ళు గీసేవాళ్ళు, చిన్న చిన్న సారా అంగుళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం పోయినాయి. అందుకే రాష్ట్రంలో 10% మద్యం షాపులన్నీ గీత కార్మికులకే కేటాయిస్తున్నాను.
అర్చకులు ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే అర్చకులందరికీ 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు జీతాలు పెంచాం. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులు పనిచేస్తారు, వాళ్ళకు 15,000 వచ్చేది, అది 25,000 రూపాయలు చేశాను. ధూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సహాయం 5,000 నుంచి 10,000 రూపాయలకు చేశాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం. ఇల్లు కట్టుకుంటే 50,000 అదనంగా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇప్పుడే నేను వస్తా ఉంటే తమ్ముళ్ళు అందరూ కనపడ్డారు. ఏం తమ్ముళ్ళు ఫోన్లు ఎన్ని ఉన్నాయని అడిగా. మనిషికి ఒక ఫోన్ ఉంది. ఇంట్లో అందరికీ మనిషికి ఒకటి ఉందా, లేకుంటే నీ ఇంట్లో నీకే ఉందంటే కాదు మా ఇంట్లో అందరికీ ఉందనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయా లేదా? ఉన్నాయంటే పైకి చేతులు పైకి ఎత్తండి, చూపించండి మీ ఫోన్లన్నీ. అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు ఏ ఆఫీసుకి పోయే పనే ఉండదు. ఏ పని కావాలన్నా మీ సెల్ ఫోన్లో ఒక మెసేజ్ పెడితే మీకు అర్హత ఉంటే నేరుగా పనిచేసి మళ్ళీ మీ సెల్ ఫోన్లో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క పని కాదు, రెవెన్యూలో పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైతే రెవెన్యూ తరపున కొన్ని ఉన్నాయి మనకు, ఏదైతే అడంగలని ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలన్నా నేరుగా ఆఫీసుకు పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే తిరిగి మళ్ళీ మీకు అందుబాటులో పెట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా దేవాలయాల్లో ఎక్కడైనా పూజకు పోవాలంటే ముందుగా రిజర్వేషన్ చేసుకుని నేరుగా దేవుడు దర్శనం చేసుకొని రావడం, రూములు బుక్ చేసుకోవాలంటే చేసుకోవడం అన్నీ పెడతాం. పురపాలకులు కానీ పంచాయతీలో కానీ పౌర సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టేస్తాం. దగ్గర 150 సేవలు, అల్టిమేట్గా అన్ని సర్వీసుల్ని నేను టెక్నాలజీ ఉపయోగించి క్లౌడ్లో పెట్టి ఎక్కడికక్కడ మీకు అన్ని కూడా నేరుగా అందే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను 60 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాను. ఈరోజు ఇక్కడికి వస్తే మీ కలెక్టర్ ఇప్పుడే చెప్పాడు 94-95% పూర్తయినాయని. ఎంతైనాయి? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? 96%తో రాష్ట్రంలోని ఈ టైంలో నెంబర్ 1గా పెన్షన్లు ఇచ్చిన జిల్లా అనంతపురం జిల్లా. 3 నెలలు కూడా అనంతపురం జిల్లానే వస్తా ఉంది. నేను దారిలో వస్తా ఉంటే 2-3 ముసలమ్మలు కనపడిస్తే ఏమమ్మా నీకు పింఛన్ వస్తుందని అడిగా. తీసుకున్నావా తల్లి అన్నా. ఏం తల్లి ఎంత ఇచ్చారంటే తెలివిగా ఆ తల్లి 4 ఏళ్ళు చూపించి ఇంత ఇచ్చారయ్యా అనింది. నేను అడిగానప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చావా అన్నా. లేదు ఎవరు ఒక పైసా తీసుకోలేదు, నేరుగా మా ఇంటికి వచ్చి ఇచ్చారని చెప్పి ఆ తల్లి చెప్పిందంటే అది నా అభిమతం. దారిలో వస్తా ఉన్నాను కాబట్టి ఆవిడని అడిగాను. అందరినీ నేను అడగాలి. అందుకే మీ అందరికీ పింఛన్ తీసుకున్న 1 గంటలో ఫోన్ వస్తుంది. మీకు పింఛన్ ఇచ్చారా లేదా, ఇచ్చుంటే కరెక్ట్గా ఇచ్చారా, ఎవరన్నా లంచం తీసుకున్నారా అని అడిగి 60 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే కాకుండా సక్రమంగా ఇచ్చారా లేదా నేరుగా తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా ఆ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు నేను ప్రతి ఒక్క దాన్ని అన్ని సేవలు కూడా ఆన్లైన్లో పెట్టిన తర్వాత, ఒకప్పుడు ఎన్నికల్లో మీరు చూసుంటారు నేను అప్పుడప్పుడు ఫోన్లు చేస్తానే ఉండేవాడిని మీకు. ఈవెన్ కాలువ శ్రీనివాసులు నాకు చాలా దగ్గరైన
10 సార్లైనా అడుగుంటా మిమ్మల్ని అందరినీ. కాలువ శ్రీనివాసుల పైన మీ అభిప్రాయం ఏంటని అడిగా. కడాన నా సీటు నేను ఇచ్చుకోవడానికి కూడా అక్కడుండే ప్రజలను అడిగిన తర్వాత నేను గెలుస్తానని నమ్మకం వచ్చిన తర్వాత నా సీటు కూడా అనౌన్స్ చేశా. ఇప్పుడు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను. అన్ని సేవలు మీకు అందిస్తాం. నేను ఫోన్ చేసి మళ్ళా మిమ్మల్ని అడుగుతాను. మీరు మనస్సాక్షిగా చెప్పండి, తప్పులు చెప్పొద్దండి, రాజకీయాలతో చెప్పొద్దండి. మీరు రాజకీయంగా చెప్తే నేను పట్టుకోవడం కూడా నాకు అవుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. నువ్వు మాట్లాడితే వాస్తవం మాట్లాడుతున్నావా రాజకీయం మాట్లాడుతున్నావు కూడా తేల్చేస్తుంది. కాబట్టి ఆ బాధ కూడా లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, వాస్తవాలు నాకు చెప్పండి. నేను మెరుగైన సేవలు మీకు ఇవ్వడానికి అనునిత్యం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు ఈ అవకాశం లేదు. ఒకప్పుడు కనుక్కోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు గంటల్లోనే కోట్ల మంది నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సుపరిపాలన ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దగ్గర మీరు చూస్తే ధాన్యం సేకరిస్తున్నాం. ధాన్యం సేకరించేదానికి వాట్సాప్ మెసేజ్లో పెడితే తద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం. మళ్ళీ 48 గంటల్లో వాళ్లకు ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం. వేసిన తర్వాత మళ్ళా ఒక ఫోన్ చేసి సక్రమంగా వచ్చిందా లేదా, అవకతవకలు ఉన్నాయా, ఇబ్బందులు పెట్టారని కనుక్కునే పరిస్థితికి వస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తే 82,573 మందికి రైతన్నల దగ్గర నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. 1400 కోట్ల రూపాయలు 48 గంటల్లోనే పే చేసే పరిస్థితికి వచ్చాం. పోయిన గవర్నమెంట్ 1674 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. అప్పు పెట్టడమే కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమానికి ముందుకు పోయాం. ఒకప్పుడు నేను ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాలో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. 90% సబ్సిడీతో మీకందరికి కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఆ రోజు ఇచ్చాను. దానివల్ల పెద్ద ఎత్తున మనకు న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ 90%తో అనంతపురంలో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం మీ అందరికీ. అనంతపురం అంటే నాకు 10 ఎకరాలున్నా మీకు రేషన్ కార్డు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. దానికి కారణం 10 ఎకరాలు ఉంది కానీ దాంట్లో ఆదాయం లేదు. ఒకప్పుడు మీరు చూస్తే పంట వేస్తే చేతికి వచ్చేది కాదు. 10 సంవత్సరాలు వేరుశనగ వేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేది. 8 సంవత్సరాలు పంట కూడా పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అందుకే ఆ రోజు నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా దేశంలోనే ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడి సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడ చూసినా గుంతలు, రాష్ట్రాన్ని గుంతలమయంగా చేసి వెళ్ళిపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేకుండా పనులు ఆగిపోయినాయి. 998 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తే దాన్ని కూడా వేరే విధంగా వాడుకున్నారు. కేంద్ర నిధులు దుర్వినియోగం చేశారు. 4500 కోట్ల రూపాయలు సద్వినియోగం చేయకుండా డైవర్ట్ చేసి మనకు వచ్చే డబ్బులు కూడా రాకుండా చేస్తే అవన్నీ కూడా కరెక్ట్ చేశాం. 998 కోట్లు ఇచ్చాం. మళ్ళీ ఒక 275 కోట్లు ఇచ్చాం. ఈరోజు గ్రామాల్లో 4500 కోట్ల రూపాయలతో 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మొన్నే డిప్యూటీ సీఎంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చారు. ఆ రోజు సంక్రాంతి లోపల ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన R&B రోడ్స్ అన్నీ కూడా 861 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఇంకొక 500 కోట్ల రూపాయలు ఇచ్చాం. గుంతలు లేని రోడ్ల నిర్మాణం జరగాలని చెప్పి ముందుకు పోతున్నాం. సంక్రాంతికి అంతా కూడా
పెద్ద పెద్ద రోడ్లు అన్ని కూడా గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వార్ ఫుటింగ్లో ఈ పనులన్నీ అవుతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ప్రభుత్వ పని విధానం మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ని ఇబ్బందులున్నా ఇబ్బందులను అధిగమిస్తూ ఒక్కొక్క పని చెప్పిన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్క చాలాసార్లు చెప్పాను నేను, బాబు వస్తే జాబ్ వస్తుందని. మా తమ్ముళ్ళకు అనేక సార్లు చెప్పాను, మీరు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే ఫస్ట్ టైం దేశంలోనే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు వస్తే ఆ పరిశ్రమలకు ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆ విధానం చూసినప్పుడు 25 కొత్త నూతన పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాను, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. 5 నెలల్లో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో మా తమ్ముళ్లకు 4 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు మాట్లాడాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీ ఇంట్లో కూర్చొని నువ్వు పనిచేసే విధానానికి రూపకల్పన చేస్తానని ఇప్పటికే చాలా మందితో మాట్లాడాం. వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఎందుకు ఉపయోగపడకుండా ఉన్నాయి, అవన్నీ కూడా ఆలోచిస్తున్నాను. అవన్నీ ఆలోచించి అక్కడ కూడా కంప్యూటర్లు పెట్టి మీకు దగ్గరుండే ప్లేస్లో పనిచేసే విధంగా నైబర్హుడ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. మా తమ్ముళ్ళందరినీ కోరుతున్నా, సెల్ ఫోన్లు ఉంటే లాభం లేదు. ఆ సెల్ ఫోన్ ద్వారా మీరు నేర్చుకుని 10 రూపాయలు సంపాదించే మార్గం నేను నేర్పిస్తానని మా యువత అందరికీ పిలిపిస్తున్నా. రోజంతా తిరగడం కంటే 4 గంటలు పనిచేస్తే తల్లి తండ్రి గౌరవించే విధంగా మనం బతికే అవకాశాలు ఉన్నాయి. అవసరమైతే మీకు అందరికీ స్కిల్స్ నేర్పిస్తాను. కొంతమంది ఇంజనీరింగ్ చేశారు, కొంతమంది ఐటీఐ చేశారు, కొంతమంది డిగ్రీలు చేశారు. అలాంటి వాళ్ళందరూ మీ పరిసరాల్లోనే మీరు కూర్చొని పనిచేస్తే తద్వారా మీకు 10 రూపాయలు వస్తాయి. కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటారు, చదువుకున్నారు కానీ ఉద్యోగానికి పోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పోలేకపోతున్నారు. ఇంట్లో పని చూసుకుంటూనే 5-6 గంటలు మీరు పని చేయగలిగితే తీరిక సమయంలో మీరు కూడా డబ్బులు సంపాదించుకునే మార్గం వస్తుంది. ఇలాంటివన్నిటికీ శ్రీకారం చుడతాం. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నా దానికి మీ సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ విధంగా మీరు ఒక కార్యక్రమం కాదు, ఎన్నో కార్యక్రమాలకు చూస్తున్నాను. రాయలసీమలో ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. పండ్ల తోటలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు, లక్ష్మణ చెప్పాడు, తాడిపత్రి నుంచి విదేశాలకి ఒక ట్రైన్ వేసి ఇక్కడి నుంచి ఒక్క బనానా ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పంటలు వస్తాయని ఆశ లేని జిల్లా, ఎడారిగా మారిపోతుందనుకున్న జిల్లా, సమైక్య ఆంధ్రప్రదేశ్లోని పేదరికంలో 2వ స్థానంలో ఉండే జిల్లా అనంతపురం జిల్లా ఒకప్పుడు. అలాంటి అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ వచ్చింది. ఇంకో పక్కన మనం పండించిన పంటలు ప్రపంచమంతా వెళుతున్నాయి. దీనికి కారణం తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, నీళ్లు తేవడం, హంద్రీ నీవా, హెచ్ఎల్సి లాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే మీకు అందరికి అనిపించవచ్చు, రాత్రి అన్ని పనులు అయిపోవు. మీకు మీ ఇంట్లో కూడా మీకు అనుభవం ఉంటుంది. సంకల్పం మంచిదైనా కొంత సమయం కూడా పడుతుంది. నా ఆలోచన ఒకటి, నేను మళ్ళీ ఒకసారి విజన్ 2047 తయారు చేస్తున్నాను.
20 ఏళ్లకు మునుపు హైదరాబాద్కు విజన్ 2020 ఇచ్చాను. ఇక్కడుండే యువతకు మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు దేశంలోనే నెంబర్ 1 నగరం ఏదంటే దానికి చిరునామాగా హైదరాబాద్ తయారైందంటే 25 ఏళ్లకు మునుపు నేను రూపకల్పన చేసిన నగరం అది. ఈరోజు అందుకనే 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్నాం, విజన్ తయారు చేస్తున్నాం. అందులో నేమకల్లు ఎక్కడుండాలి, మీ కుటుంబం ఎక్కడుండాలో కూడా మీరు ఆలోచించుకోవాలి. నేను విజన్ చెప్పినా, అభివృద్ధి చేస్తానని చెప్పినా అదేదో కొంతమందికి చేసేది కాదు. సమాజ హితం కోసం చేస్తున్నా, పేదరిక నిర్మూలన కోసం చేస్తున్నా, మన బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్నా. ఈరోజు మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి, తెలివితేటలు మన పిల్లలకు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఆ విషయం కూడా మాట్లాడుతున్నా. జనాభా తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లల సంఖ్య కూడా తగ్గిపోయింది. ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది, పిల్లల సంఖ్య తగ్గుతా ఉంది. దానివల్ల రాబోయే రోజుల్లో పని చేసే వాళ్ళు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. వాళ్ళు తీసుకోవాలని కూడా అందరినీ కోరుతున్నా. కొంతమంది అంటున్నారు, మీరేంటి కొత్తగా చెప్తున్నా. ఒకప్పుడు నేను కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మాట్లాడా, కుటుంబ నియంత్రణ మాట్లాడాను. ఆ రోజు నేను మాట్లాడమే కాదు, చట్టం కూడా తీసుకొచ్చాను. 2 కంటే ఎక్కువ పిల్లలుంటే సర్పంచులుగా పోటీయడానికి అర్హత లేదని ఆ రోజు తీసుకొచ్చాను. ఈరోజు ఆ చట్టం తీసేశా. 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేని కొత్త చట్టం తీసుకొస్తున్నా. 2 కంటే పైనే ఉండాలి. మన దేశంలో కానీ జనాభాని మనం కానీ పెంచుకోగలిగితే జనాభాని మన ఆస్తి. కుటుంబంలో 5 మంది ఉంటే 5 మందిని సమర్థవంతంగా పనిచేపించే విధానానికి శ్రీకారం చుడితే భూములు కాదు మన ఆస్తి, లేకపోతే డబ్బులు కాదు మన ఆస్తి, మన కుటుంబమే మనుషులే ఆస్తిగా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి జాగా ఉందా, ఇల్లు ఉందా? ఫస్ట్ ఈ 2 ఆలోచించి ఈ ఊరికి వస్తే 112 మందికి ఇళ్లు కావాలన్నారు. ఇమ్మీడియట్ గా 112 ఇండ్లు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత మాది. అది కూడా వెరిఫై చేయమన్నాను. అది వెరిఫై చేసి అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం. ఎవరైనా సరే రేషన్ కార్డ్స్ కూడా, కొంతమంది కుటుంబం విడిపోతుంది, కొత్త రేషన్ కార్డులు కావాలంటారు, అలాంటివి కూడా ఇస్తాం. ఇంకో పక్క ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత, ట్యాప్ నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది కూడా సస్టైనబుల్ వాటర్, ఎక్కడైతే రిజర్వాయర్ ఉంటుందో ఆ రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి గ్రామాలు కానీ టౌన్లో కానీ ఇంటింటికి ట్యాప్ ద్వారా సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క ఇంటింటికి కరెంట్ ఇవ్వడం, టాయిలెట్లు పెట్టడం, ఇలాంటివన్నీ పెట్టి ఇంకొక విషయం కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది. ఇప్పుడు సూర్య గారి కింద మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ రూఫ్ ఉంది, అక్కడ మనం అంతా కూడా సోలార్ ప్యానెల్ పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకుంటే కిందన లైట్లు, ఏసీలు వేసుకునే పరిస్థితి వస్తుంది. ఎక్కువగా ఉత్పత్తి అయితే గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. మీకు అవసరమైతే తిరిగి మళ్ళీ ఇస్తాం. అందుకే ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ చెప్తున్నా, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి 1 పైసా ఖర్చు లేకుండా మీకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఇచ్చి పెట్టించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఈ ఊరికి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రాం ఇస్తున్నాను కలెక్టర్కి. దగ్గర 759 కుటుంబాలకి సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అంటే దగ్గర రూఫ్ పైన, అంటే మిద్ది పైన, ఇంటి పైన 1,49,721 స్క్వేర్ ఫీట్ ఉంది. దీంట్లో 1,379 కిలోవాట్ల కరెంట్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ బిల్డింగ్స్ ఒక 4 ఉన్నాయి. దాంట్లో ఒక 32 కిలోవాట్లు తయారు చేయొచ్చు. మీరందరూ ఒప్పుకుంటే భవిష్యత్తులో కరెంటు బిల్లు లేకుండా మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నేమకల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి సబ్సిడీ ఇస్తాం. డబ్బులుండే వాళ్ళు కొంతమంది అప్పు తెచ్చుకోండి, లేకుంటే ఒక ఏదైతే రెస్కో కింద ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేస్తాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, రేపటి నుంచి ఆ పని ప్రారంభిస్తారు. ఇంటింటికి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ ముందుకు రండి. భవిష్యత్తులో మీ ఏసీలు పెట్టుకోవడమే కాకుండా కడాన మీ స్కూటర్ కానీ, కారు కానీ, ఆటో ఉంటే అది కూడా మీరు ఇంట్లో ఛార్జ్ చేసుకుని పైసా ఖర్చు లేకుండా తిరిగే పరిస్థితి వస్తుంది. అది చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మీ ఊర్లో మీరు చూస్తే సప్లై, వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కూడా నేను చూశాను. 2.7 కిలోమీటర్ డ్రైనేజ్ వర్క్లన్నీ తీసుకున్నారు. దీనికి 1 కోటి రూపాయలు అవుతుందని చెప్పి అన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇక్కడ నేను వచ్చిన దానికి గుర్తుండాలి. ఊరంతా సిమెంట్ రోడ్లు ఉండాలి, ఊరంతా మురికి కాలువలు ఉండాలి. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన పరిస్థితి లేకుండా ఇక్కడ కలెక్ట్ చేసిన చెత్త కాంపోస్ట్ గా తయారు చేయాలి. నేను మళ్ళా సూపర్వైజింగ్ వస్తా, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వస్తా, ఆకస్మిక తనిఖీకి వస్తా. కలెక్టర్కి చెప్తున్నా, మీ సచివాలయాన్ని యాక్టివేట్ చేసి ఈ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా, క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా. అదే మరి స్కూల్స్ అన్ని చూశాను. దానికి కూడా కావాల్సినవి ఏమన్నా ఉంటే అవన్నీ ఇప్పిస్తాం. అంగన్వాడీలు 2 ఉన్నాయి, గ్రామ పంచాయతీ సచివాలయం ఉంది, హెల్త్ సబ్ సెంటర్ ఉంది, ఇంకో పక్కన మినీ గోకులమ్స్ ఎన్ని కావాలన్నా అవి కూడా ఇస్తాం. ఫీడర్ ఛానల్స్లో డీసిల్టింగ్ చేయాలన్నారు, అవన్నీ కూడా చేయిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీ కూడా కొన్ని విషయాలు చెప్పారు, అవి కూడా నేను మాట్లాడతాను. ఈరోజు రాయలసీమలో మీరు ఒకటే హామీ ఇస్తున్నాను. ఈరోజు నేను చేసిన పనులన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా పూర్తి చేసి భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే కాలువ శ్రీనివాసులు గారు చెప్పారు, అర్ధాంతంగా ఆగిపోయింది జీడిపల్లి భైరవాని తెప్ప ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలో చాలా వెసులుబాటు వస్తుంది. ఆ రోజే నేను 790 కోట్ల రూపాయలతోనూ దగ్గర 960 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి 35% ఖర్చు పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా పని ప్రారంభిస్తాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా. తుంగభద్ర ఎగువ కాలకు అనుసంధానంగా బొమ్మనహాల్ మండలంలో నేమకల్లు, ఉంతకల్లు గ్రామాల మధ్య 5 టీఎంసీ నీళ్లు పెట్టడానికి రిజర్వాయర్ కావాలన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తున్నాం. అది శాంక్షన్ చేస్తే ఈ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ కోసం పనులన్నీ మిగిలిపోయినాయి, నిలిచిపోయినాయి. అవన్నీ పూర్తి చేస్తాం. హంద్రి నీవా పథకం 36A ప్యాకేజీలో తలపెట్టిన మాల్యం ఔదలట్ల బ్రాంచ్ కాలువ కూడా పటిష్టం చేయాలన్నారు. అవి కూడా చేస్తామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నా. ఏదైతే రాయదుర్గం ఉంది మున్సిపాలిటీ, కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి కూడా మీకు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఏదేమైనా దీనికి ప్రత్యేక నిధులిచ్చి
రాయదుర్గను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ట్యాప్ కింద ఇంటింటికి కొళ్ళాయి కింద పూర్తిగా రాయదుర్గ నియోజకవర్గం పూర్తిగా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడేకల్ బొమ్మన్హాల్ మండలాల్లో 20,000 ఎకరాల్లో ఇసుక మేటలు దిబ్బలు విస్తరించున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1/2 కిలోమీటర్ల మేర మళ్ళీ ఈ విస్తీర్ణం పెరుగుతా ఉందని చెప్పి అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో పెరగడానికి వీలు లేదు. అన్ని చర్యలు తీసుకుంటాం, ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దీనికి ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. ఇది కాకుండా వేదవతి హగరి నదీ గర్భంలో సబ్ సర్ఫేస్ డ్యాములు కావాలన్నారు. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అవి కూడా తయారు చేస్తారు. తయారు చేసి అవన్నీ ఎన్ని వస్తే ఎన్ని అవసరమైతే అన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మండల కేంద్రమైన డి హేరేహల్ సమీపంలో పర్కులేషన్ ట్యాంక్ కావాలన్నారు. అది కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బొమ్మన్హాల్ మండలం శ్రీధరఘట్ట గ్రామానికి చెరువుకు తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి అన్నారు. ఇది కూడా శాంక్షన్ చేస్తాం, కనెక్ట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఈ ప్రాంతంలో బొమ్మన్హాల్ మండలంలో నేమకల్లు డి ఈరేహల్ మండలం కేంద్రానికి ఒక పారిశ్రామిక క్లస్టర్ను తయారు చేస్తామని అన్నారు. ఇక్కడ కూడా 8 పరిశ్రమలు ఉన్నాయి. దీనికి కూడా హామీ ఇస్తున్నా. ప్రతి నియోజకవర్గంలో అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఆలోచించుకొని 100 ఎకరాల నుంచి 1000 ఎకరాల వరకు ఇండస్ట్రియల్ పార్క్స్ తీసే బాధ్యత తీసుకున్నాం. ఈ రాయదుర్గలో ఉండే పిల్లలు బెంగళూరు పోకుండా, అనంతపురం పోకుండా ఇక్కడే ఉద్యోగ కల్పన చేయడం మా బాధ్యత. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది, అదే మరిగా అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గోపురానికి ఒక 3 కోట్ల రూపాయలు కావాలని చెప్పి కోరారు. తప్పకుండా CGF కింద ఇచ్చి పూర్తిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ చూశాను, వెనుకబడిన వర్గాలందరినీ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తే ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటారని చెప్పి కోరుకున్నారు. అందుకే వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ కూడా మనకుండే ఇబ్బందుల్లో కొన్ని పనులు మాత్రం. నేను ఇక్కడ కొన్ని చూశాను. రాబోయే రోజులు వీటన్ని కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ 98% అయితే బ్యాంక్ అకౌంట్స్ అన్ని యాక్టివేట్ చేశాం. దాన్ని 100% చేయాల్సిన అవసరం ఉంది. గ్రామంలో అన్ని ఇండ్లు కూడా GPS మ్యాపింగ్ చేశాం. ఏ ఇంట్లో ఎవరున్నారో కూడా చూశాను. కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలని అన్ని అభివృద్ధి చేస్తాం. సచివాలయ వ్యవస్థని ఉపయోగించుకొని తద్వారా ఈ ప్రభుత్వం మీకు మెరుగైన సేవలు చేయడానికి, ఫిజికల్గా వెరిఫై చేయాలంటే సచివాలయం వస్తారు, టెక్నాలజీ ద్వారా చేయాలంటే ఎక్కడికక్కడ అనుసంధానం చేసి నేరుగా మీరు సచివాలయానికి కూడా పోయే పని లేకుండా మీ ఇంటికే పౌర సేవలు మీకు వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేరుగా చూస్తే అర్థమవుతుంది. ప్రతి నెల 1వ తారీఖు నేను పేదల ఇంటికి వస్తున్నాను అంటే నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఇంకా పేదలకు ఏం చేయాలనో చేయడం కోసం నేను ఆలోచించడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం అందరూ కూడా అదే ధ్యాసలో ఉండడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం.
సంపద సృష్టిద్దాం. ఆ సంపద పేదవాళ్ళకు అందజేయడం కూడా చాలా అవసరం. ఆ కార్యక్రమంలో నేను ఇక్కడికి వచ్చా. నేమకల్లుకి ఎప్పుడో 2012లో వచ్చాను. మళ్ళీ ఈరోజు వచ్చా. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నా. రేపు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు అయితే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని బ్రహ్మాండమైన దేవాలయంగా తయారు చేసి, దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఎప్పుడో ఇక్కడైతే మన వాళ్ళ దగ్గర 1530వ సంవత్సరంలో అప్పుడు ఇక్కడ చూస్తే ద్వైత పీఠాధిపతుల్లో ప్రముఖులైన వ్యాసరాయలు 1530లో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. అప్పట్లో వ్యాసరాయలు వారి చేతుల మీదుగానే ఈ జిల్లాలో 3 ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠ జరిగింది. ఒకటి మురడి ఆంజనేయ స్వామి ఈ నియోజకవర్గం, రెండోది నేమకల్లు, మూడోది కసాపురం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 3 క్లస్టర్ కింద పెట్టి బస్సులు కూడా వేసి అక్కడిని తిప్పే కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. కానీ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. శ్రావణ మాసంలో శనివారాల్లో 3 ఆలయాల్ని ఒకే రోజు దర్శించే విధంగా ఆ రోజు కార్యక్రమాలు చేశాం. ఈరోజు కూడా శనివారం ఇక్కడికి రావడం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం. ఈ శనివారమే మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు ఇచ్చే అవకాశం రావడం. రేపు ఆదివారం 1వ తారీఖు మీకు ఇవ్వాల్సిన పింఛను 1వ తారీఖుకి. రేపు హాలిడే కాబట్టి ఒకరోజు ముందుగానే మీకు పింఛన్ ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళ పట్లుండే గౌరవం, అభిమానం, భక్తి శ్రద్ధలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అనునిత్యం మీ సేవలో ఉంటాం, మీకు న్యాయం చేస్తాం. నా ఆలోచన ఒకటి, సుదీర్ఘంగా నాకు సహకరించారు, నన్ను ఆశీర్వదించారు, తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని గెలిపించారు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ ఆశలు అన్నీ కూడా నెరవేర్చడానికి అనునిత్యం పనిచేస్తాం. మేము పనిచేస్తాం, కానీ మీలో కూడా చైతన్యం రావాలి. నేను ఒకప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, మనం కష్టపడి పనిచేయక్కర్లేదు. ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం, ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసాయి, అన్ని ఆధునీకరణ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది. దీన్ని ఉపయోగించుకుంటే ఏ పనైనా సాధ్యం. అవి తీసుకొచ్చి అందుబాటులో పెట్టే బాధ్యత మాది. అది సద్వినియోగం చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు నేమకల్లుకు వచ్చిన సందర్భంగా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. నేమకల్లుని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి, ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. అవన్నీ తయారు చేస్తారు. నేను ఈ ఊరికి వచ్చాను కాబట్టి, ఈ ఊర్లో గ్రామ సభ పెట్టాను కాబట్టి నాకెప్పుడూ గుర్తుండే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి సంవత్సరం కూడా సమీక్ష చేసుకుంటా, ఎంతవరకు అభివృద్ధి అయిందో అవన్నీ కూడా చూసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసిన, నేను చూసిన గ్రామాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఒక్కరు కూడా కదలకుండా పట్టుదలగా మీరు కూర్చొని చెప్పిందంతా విన్నారంటే చాలా సంతోషం. ధన్యవాదాలు. మరొక్కసారి అందరికి అభినందనలు. ఈరోజు మీరు చూపించిన అభిమానం తిరిగి మీ అభివృద్ధికి దోహదం చేసే విధంగా కార్యక్రమాలు మీరు నేను చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ. సారు ఈరోజు నేమకల్ల గ్రామానికి వచ్చినప్పుడు మన భాగ్యమ్మ ఇంటికి వెళ్ళారు.
ఆమెకు 15,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వస్తే ఆ పెన్షన్ డబ్బులు తమ్మునింటికి ఇస్తా ఉన్నానంటే వెంటనే 2 లక్షల రూపాయలు వాళ్ళ అనారోగ్యానికైన ఖర్చుల్లో 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే విధంగా అప్పటికప్పుడు మరి ఆయన శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ చెక్కును ఇస్తా ఉన్నారు. మరి నాయకునికి కృతజ్ఞతలు చెప్తాం గట్టిగా చప్పట్లతో. పని చేయండి. 1 లక్ష రూపాయలు ఎంత పెట్టావమ్మా? ఎంత పెట్టావు? ఎంత ఖర్చు పెట్టారు? నువ్వే ఎంత అయింది? చీకటి చిల్చి చంద్రుడిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడి